శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా శ్రీపుర నీతి కథలు అనే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు విలువల్ని పెంచేటటువంటిది, అలాగే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పుణ్యమైన పాపమైనా సరే ఎంత విశేషమైనటువంటి విధానంలో ఉంటుంది అని చెప్పుకునేటటువంటి దాంట్లో తెలిసి కానీ తెలియక కానీ చేసిన దానం యొక్క పుణ్యం ఇంత ఉంటుందా అనేటటువంటి ఆలోచన కలిగించేటటువంటి కథగా ముందు చెప్పుకుందాం. ఏంటంటే, తెలిసి కానీ తెలియక కానీ చేసిన దానం ఇంత పుణ్యమా? ఏంటి ఈ కథ అంటే, పూర్వకాలంలో మాలవ దేశము అనేటటువంటిది దేశంలో ఒక విశేషమైనటువంటి అరణ్యం ఉంది. ఆ దట్టమైనటువంటి అరణ్యంలో ఒక బూరుగు చెట్టు అనేటటువంటి దాని మీద చిలుకలు విశేషమైనటువంటి విధంగా ఉండడం, అలాగే దానికి యొక్క కొమ్మలు విపరీతమైనటువంటి విధంగా అంటే శాఖోపశాఖలుగా బాగా విస్తరించి ఉన్నటువంటి ఆ శాల్మలి వృక్షం, అంటే బూరుగ చెట్టుని సంస్కృతంలో శాల్మలి వృక్షం అని అంటారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ శాల్మలి వృక్షం అనేటటువంటిది ఎన్నో జంతువులకు, ప్రధానంగా పక్షులు కిలకిలారావాలకు ఆశ్రయాన్ని కల్పించినటువంటి విశేషమైనటువంటి వృక్షం. ఆ వృక్షానికి ఒక చిలుకలకి సంబంధించినటువంటి కుటుంబం, చిలకల కిలకిలారావాలతో ఉండేటటువంటి జలపాత శబ్దాలతో ఉండేటటువంటి పచ్చని బయళ్లతో కలిగినటువంటి పచ్చిక బయళ్లతో ఉన్న పచ్చగా కన్నులకు పండుగగా ఉండేటటువంటి దట్టమైనటువంటి అడవి. ఈ అడవి భాగంలో ఆ బూరుగు చెట్టు కొమ్మ మీద ఒక రామచిలుక అనేటటువంటిది తన పిల్లలతోటి ఒక విశేషమైనటువంటి విధంగా బాగా ముదిరినటువంటి వరికంకులు ఆహారంగా పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క చిలకలకు సంబంధించినటువంటి గూడులో ఆ యొక్క పిల్లలకు బాగా ముదిరినటువంటి వరికంకులను పెట్టేటటువంటి దానికి ఒడ్లను జాగ్రత్తగా వలిచి వాటిని ఎలా తినాలో కూడా తెలిసేటటువంటి విధంగా, అవి చిన్న చిన్న పిల్లలు కదా, అంటే తల్లి చూడండి ఒక్కొక్క ముద్ద మనకి ఎలాగైతే కలిపి గోరు ముద్దగా పెట్టి మనల్ని ఎదిగేటటువంటి విధానంలో ఉపయుక్తమవుతుందో, అలాగా ఆ పసికోనలు గమ్మును తినలేవు గనక అందుకని ముక్కుతో ఆ వడ్లన్నింటినీ ఒలిచి పిల్లలకు నోటికి అందేటటువంటి విధంగా పెట్టి ఆ తల్లి చిలక చాలా చాలా జాగ్రత్తగా అపురూపకంగా ఆ పిల్లల్ని పెంచుతోంది. ఈ విధంగా ఆ తల్లి చిలక ఇలా ఒడ్లు పెట్టేటటువంటి సమయంలో ఒలిచేటటువంటిది ఆ వరికంకులు ఉంటాయి కదా, ఆ వరికంకుల నుంచి కొన్ని ధాన్యపు గింజలు కింద పడ్డాయి. కింద పడి కొంతకాలం జరిగిన తర్వాత వర్షాలు పడడం, ఆ వర్షాల దగ్గర నుంచి చినుకులన్నీ కూడా పడి ఆ గింజల నుంచి మొలకలు ఎత్తడం, కాలక్రమేణా అదొక చిన్న విశేషమైనటువంటి ఒక వరి పైరుగా తయారవడం జరిగింది. ఈ విధంగా ఒకానొక సమయంలో గడ్డి లేక, అంటే ఆవులని దానాల నిమిత్తంగా పచ్చగడ్డలకు వీటికి అడవుల్లోకి పంపిస్తూ ఉంటారు కదా, ఆ రకంగా ఒకరోజు ఎక్కడైనా సరే పచ్చగడ్డి ఉందా దొరుకుతుందా అనే ఉద్దేశంతో బాగా ఆకలి వేస్తున్నటువంటి ఒక ఆవు ఆ దట్టమైనటువంటి విశేషమైనటువంటి బూరుగు చెట్టు కింద కనిపించినటువంటి వడ్లుతో ఏర్పడినటువంటి విశేషమైనటువంటి బాగా ఏపుగా పెరిగినటువంటి పైరుని చూసింది. ఇవి ఎక్కడవి? చిలక ముక్కు నుంచి పిల్లలకు పెడుతుండగా జారినటువంటి వరి కంకుల్లో ఉండేటటువంటి ధాన్యపు గింజల ద్వారా పెరిగినటువంటి పైరు. ఈ పైరు బాగా శుభ్రంగా ఏపుగా ఎదిగి ఉందిట. ఆ చూసేటప్పటికి చాలా ఆనందం వేసి, ఒక్కసారిగా చూడండి, చాలా రోజుల తర్వాత భోజనం దొరికితే ఎంత ఆత్రంగా భోజనం చేస్తాం. ముందు ఏం తింటున్నామో కూడా తెలియదు, రుచి ఎలా ఉందో తెలియదు, ఆకలికి రుచులు కదు అన్నట్టుగా. ఆ రకంగా గోవు చాలా సంతోషించి వెంటనే వెళ్ళి ఆ ఆవు ఆ యొక్క విశేషమైనటువంటి పచ్చికనంతటిని కూడా తినిందిట. తిన్న తర్వాత ఆ పచ్చిక మీద నుంచి వచ్చినటువంటి ధాన్యపు గింజలు, బియ్యం ఏవైతే ఉన్నాయో, ఈ ఆవు తినేగా మిగిలినటువంటివి
ఆ వరి కంకులు ఏపుగా ఎదిగినటువంటి దాంట్లో నుంచి ధాన్యం రావడం, ఆ ధాన్యపు బియ్యంతో ఒక బ్రాహ్మణోత్తముడు ఆ మార్గ మధ్యంలో వెడుతూ యాత్రా నిమిత్తంగా వెడుతున్నటువంటి సమయంలో ఈ గోవు మేస్తున్నటువంటి ఆ పచ్చిక బయల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని స్వీకరించి గోవు తినేగా మిగిలినటువంటి బియ్యంతో పంచ మహాయజ్ఞాలు చేశాడు ఆ మహానుభావుడు. ఇలా దైవ అనుకూలం వలన దైవికంగా చేసినటువంటి చిలకకు ఆ ధాన్యం పెట్టేటటువంటి సమయంలో వేసిన దాని వలన ఒక గోవుకి ఒక బ్రాహ్మణుడికి కూడా ఆ యొక్క ధాన్యం ఉపయోగం అయ్యేనటువంటి మహాపుణ్యం వలన కాలధర్మం చెందిన తర్వాత పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం వలన, అంటే ఈ చిలుక జన్మలో చేసినటువంటి సుకృత కారణంగా ఒక ధర్మాత్ముడైనటువంటి వైశ్యుడు, అంటే మనం ప్రస్తుత కాలంలో చెప్పుకునేటటువంటి వైశ్యులు అంటే కోమటి, ఈ కోమటి జన్మ ఎత్తెత్త. కోమటి జన్మ ఎత్తి ఒక విశేషమైనటువంటి ఓడల వ్యాపారం చేసేటటువంటి ధనవంతుడిగా పుట్టాడు. ఆ ధనవంతుడికి కూడా ఏ విధమైనటువంటి ఆలోచన కలిగిందయ్యా అంటే పూర్వజన్మ సుకృతం వలన, పూర్వజన్మలో చేసినటువంటి దాన గుణం వలన, అంటే ఆ ధాన్యం రూపకంగా పెడుతున్నటువంటి చిలక పిల్లలకు పెడుతున్న ధాన్యం కింద పడినటువంటి వరి ధాన్యం నుంచి వచ్చినటువంటి దాంతో చేసిన ఆవు మేత, అలాగే బ్రాహ్మడు చేసినటువంటి విప్ర యజ్ఞం పుణ్య ఫలితంగా పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆ ముక్కు నుంచి జారిపడినటువంటి ధాన్యం మొలకెత్తి ఒక గోవుకి ఒక విప్రుడికి ఆ పంటను ఉపయోగించింది అనేటటువంటి దానికి ఇంత ఫలితం వచ్చింది కదా. తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం ఇంత ఉంది అంటే గనక ఈరోజు పరమేశ్వరుడు నాకు విశేషమైనటువంటి ధనాన్ని సంప్రాప్తించాడు, ఎంతో సారవంతమైనటువంటి మంచి మాగాని భూములన్నీ కూడా చాలా విశేషంగా నాకు ఈశ్వరానుగ్రహం వలన కలిగే గుప్పుడు ధాన్యాన్ని భూమి మీద జల్లితే ఏ విధంగా అయితే విశేషమైనటువంటి పంటగా మనకి గంపల కొద్దీ ధాన్యాన్ని ప్రసాదిస్తుందో, అలాగా పుణ్యం అనేటటువంటి స్వల్పమైనదైనా మన బ్యాంకులో నిల్వ ఎలా వేసుకుంటే ఏదో సమయానికి వడ్డీ రూపకంగా ₹1 వేసింది కనీసం 10 పైసలైనా ఎలా వస్తుందో, చేసినటువంటి పుణ్యం విశేషమైనటువంటి ఫలితంగా ఏదో ఒక రూపకంగా వస్తుంది అనేటటువంటిది తెలిపేటటువంటి గాథిది. ఆ రకంగా ఆ పూర్వజన్మ సుకృతం వలన, పూర్వజన్మార్జితమైనటువంటి జ్ఞానం వలన ఈ యొక్క వైశ్యుడైనటువంటి మహానుభావుడు ఏం చేశాడయ్యా అంటే సారవంతమైనటువంటి భూమిని పండితులకు దానం చేయడం చేశాడు. ఈ రకంగా ఆ పుణ్యఫలంతో ఇంట్లో సర్వభోగాలు అనుభవించి చిట్ట చివరగా విష్ణు సాయుధ్యాన్ని చేరుకున్నాడు అని. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే భూములు బాగా ఉన్నాయి కదా అని పండితులకి బ్రాహ్మలకే ఇస్తున్నారు అనేటటువంటి ఉద్దేశం కాదు. పూర్వపు రోజుల్లో జరిగినటువంటి గాథ గనక ఆ రకంగా చెప్పడం జరిగింది. భగవంతుడి దయ వల్ల మనకు ఓపిక ఉంది, విద్యాలయాలు కట్టించండి. భగవంతుడి దయ వల్ల మనకు ఓపిక ఉంది, వైద్యశాలలు కట్టించండి. మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఏర్పాటు చేయించండి. మొక్కలు నాటండి, కనీసం ఒక్క మొక్క ఇన్ని పక్షులకు ఆధారం అయ్యేటటువంటి విధంగా మొక్కలను నాటండి. లేదు మనకు ఓపిక ఉన్నంతలో ఒకరికి సహాయం చేయండి. ఇందులో మనం నేర్చుకోవలసినటువంటి నీతి ఏంటయ్యా అంటే మంచి పంటలు, అలాగే మంచి విశేషమైనటువంటి పాడి పంటలతోటి ఫల వృక్షాలతోటి కూడినటువంటి భూమిని అర్హులైనటువంటి వారికి ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అర్హులైనటువంటి వారికి దానం చేస్తే దానం చేసినటువంటి వారితో పాటు దానాన్ని పొందినటువంటి వాడి కన్నా 10 రెట్లు ఫలితం మేలు అనేటటువంటిది దానం చేసినటువంటి వారికి కలుగుతుంది. తెలియకుండానే తన భూమిలోని ఒక రకమైనటువంటి పైరుని ఇతరులకు ఉపయోగపడేటటువంటి విధంగా చేసిన స్వల్పమైనటువంటి చిలుక అంత పుణ్యాన్ని సంపాదిస్తే ఒక ఫలవృక్షంతో నిండి ఉన్నటువంటి భూమిని అర్హులైనటువంటి వాడికి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించండి. ఆ ఫలితాన్ని వివరించేటటువంటి శక్తి కూడా ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. అలాగే తెలిసి చేసిన తెలియక చేసిన మంచి అనేది ఎప్పటికైనా మంచే చేస్తుంది. ఏదో ఆశించకుండా
ఫలితం గురించి మాత్రమే చేసేటటువంటి దానం కన్నా ఏ ఫలితాన్ని ఆశించకుండా పరోపకారార్థం చేసేటటువంటి ఏ పనైనా సరే, అది బ్రాహ్మడికే కాదు, ఒకరికి ఉపయోగపడుతున్నటువంటి సమయంలో నాన్నోదక సమందానం. ఆకలి వేస్తోంది అన్నటువంటి వాడికి అన్నం పెట్టండి చాలు. దాహం వేస్తోంది అన్నటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వండి చాలు. అది చాలా విశేషమైన పుణ్యం. ఇలాగా మన పిల్లలకి ఈ అంటే స్కూళ్ళల్లో చదివించేటటువంటి సమయంలో తాయిలాలు ఇస్తూ ఇది ఎవరో కనిపించకుండా నువ్వే తిను అనేటటువంటి మాట కాకుండా, మన చిన్నతనంలో కాకెంగిల్లాగా ఏ విధంగా అయితే కొరికి నలుగురికి పెట్టమని చెప్పామో ఆ విధంగా మన పిల్లల్ని తయారు చేసి స్వార్థపూరితమైనటువంటి భావనను వదిలి నలుగురిని కలుపుకునేటటువంటి విధానంలో పెంచే తల్లిదండ్రులందరూ కూడా ఈ కథను ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విషయంపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈరోజు మనం ప్రశ్న చెప్పుకున్నట్లయితే, బూరుగు చెట్టుని సంస్కృత పదంలో ఏమని అంటారు అనేటటువంటిది ఈ కథలో చెప్పడం ప్రారంభంలో జరిగింది. ఆ కథను విన్న తర్వాత మీ కామెంట్ రూపకంగా ఈ యొక్క బూరుగు చెట్టుని సంస్కృతంలో ఏమంటారు అనేటటువంటిది తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.